గురించి ఇలా చెప్పట్లా, అమ్మాయిని అదే ఏడిపిస్తున్నాడు అది ఇది అని చెప్తున్నారు. కానీ ఏ ఒక్కైనా వెళ్ళి అమ్మాయిని కనుక్కోండి అతను చేసింది కరెక్టా రైటా అని చెప్పేది ఆ అమ్మాయి ఆన్సర్ వచ్చింది. అతని మీద కేసులు ఉన్నాయి కాదని అట్లా, కేసులు ఉన్నాయి, మీరు తీసుకొస్తున్నారు, జైల్లో వేస్తున్నారు, అతను వస్తున్నారు, కమిషన్ బిల్ మీద వచ్చారంటున్నారు. మర్డర్ కేసు మీద కూడా రీసెంట్ గా రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయినా కూడా మళ్ళీ దానికే ఇట్లా చేశారంటే మీరు ఇంకా ప్రభుత్వం పట్టించుకుంటారా? ఇక మమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటారు చెప్పండి మీరు? ఈ న్యాయంగా అందరికి కావాలి. ఇప్పుడు అందరికీ కొడుకులు ఉంటారు తల్లిగా, ఒకటి ఏంటంటే న్యాయం కావాలి. అతన్ని చంపమని పైనుంచి ఆర్డర్లు అయితే పంపించలేదుగా, అతన్ని చంపమని పైనుంచి ఆర్డర్లు అయితే రాలేదుగా. నువ్వు ఆర్డర్ రాకముందు నీ ఇష్ట ఆ రోజైతే తీసుకొచ్చారండి, తీసుకొచ్చిన తర్వాత పైన సీలింగ్ ఊడిపోతున్నాయి అని చెప్పి చూడ నేను అన్నాను, పైన ఫ్లైట్ అనేది వేస్తారనమాట. టౌట్ డిగ్రీ అని చెప్పి అంటున్నారు కదా, ఆ టౌట్ డిగ్రీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, కాస్త మీరు వింటే బాగుంటుంది. ఆ టౌట్ డిగ్రీ అనేది ఎట్లా అంటే, ఇప్పుడు చాలా మంది టౌట్ డిగ్రీ అంటున్నారు కానీ టౌట్ డిగ్రీ ట్రీట్మెంట్ ఎవరికి తెలియదు అసలు. అది ఇప్పుడు మన టౌట్ డిగ్రీ అనేది ఎట్లా అంటే ఒక డ్రై ఐస్ లాంటిది, మన ఫ్రిడ్జ్ లో పెట్టే కరెంట్ ఐస్ క్రీమ్ ఉండిద్దిగా అండి, అది మొత్తానికి కరెంట్ ఇచ్చే ఐస్ క్రీమ్ తీసుకొస్తారనమాట. తీసుకొచ్చేది మగోడికి అయితే ఎక్కడైతే ప్రాణం ఉండిద్దో అక్కడ పెట్టేస్తాడు, అక్కడ పెట్టేసి నానా చిత్రాంశలు పెడతారు. మనం చేసి ఒప్పుకున్నా కూడా ఇంకా అతను ఇంకా ఏమన్నా నేను చెప్పిన వరకు ఒప్పుకోవాలని చెప్పి ఇట్లా ఒప్పించే పద్ధతులు చేస్తారు. మేమేమన్నా ఇట్లా కోర్టులో మేజిస్ట్రేట్ గారికి ఇట్లా చెప్తామన్నా కూడా మీరు చెక్ వచ్చిన తర్వాత మీ మీద అయి మీ పెడతామని బెదిరిస్తారు. తెలుసుకోవడండి, ఇది ఎవరు పట్టించుకోకపోవడం. మనిషి చావండి మామూలు విషయం కాదు, చంపే హక్కు లేదు మనకి రాజ్యాంగంలో రాసినంత పరగన. అండర్లైన్ ప్రిజనల్ మాత్రమే అతను, సిటీ పడినోడికి అనుమానితులు మాత్రమే గాని ఆయన మన జిల్లా కారాగారం అంటారు గాని తప్పు చేసిన వాడికే మనం జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత తప్పు విచారించేది కోర్టు. అది అతను తప్పు చేశాడా అది లేని అన్నది ఇంకా షార్ట్ షీట్లు పడిన తర్వాత కేసు విచారణ అయిన తర్వాత తెలిసేయన్నీ. అసలు అతను ఏ కేసులో తీసుకొచ్చి మీరు ఏ కేసులో నుంచి ఏ కేసులోకి ఎలా చేశారంటే ఇది ఎవరు చెప్పుకోలేని విషయం, ఎవరు పట్టించుకోలేని విషయం కూడా. చాలా మంది ఆ తల్లి గారికి జరిగిన న్యాయం గురించి మాట్లాడాల్సిందని కోరుతున్నాము. అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. నాకు జరిగినట్టే ఇంక వేరే వాళ్ళకి జరిగితే వాళ్ళ తల్లి గారు కూడా ఒకటే చెప్తున్నారండి, నా కొడుకు జరిగినట్టే మీకు ఎలా జరిగితే మీరు ఊరుకుంటారా? ఆ రోజు నేను ఉన్నా కాబట్టి, ఆ రోజు నేను ఆ పక్కన ఉన్నా కాబట్టి ఈ రోజు వీడియో తీసి చెప్తున్నాను. ఈ వీడియో తీసినంత మాత్రాన వాళ్ళు నన్ను ఏదో చేస్తారని ఇదేం కాదు. ఎవరైనా చనిపోవలసిన వాళ్ళని మనుషులు అన్నాక ఎవరు భూమి మీద శాశ్వతంగా బతుకు. కానీ తప్పులు చేస్తా ఉన్నా కూడా ఈ అధికారం పట్టించుకోవట్లేదు. ఈ అధికారం ఏమైపోయింది, అధికారం ఏంటి, యూత్ ఏంటి? అదే ఓట్లు వేసేటప్పుడు అమ్మ ఏం చెప్పి అడుగుతారు, ఓట్లు వేసిన గెలిచిన తర్వాత ఇంకోలాగా చేస్తున్నారు. అది మనకి మనలో ఉండి మనం ఓటు వేసేటప్పుడు మనలో ఉండాలి, ఏది మంచి ఏది చెడ్డో మనం అలా అని చెప్పి వాళ్ళ మాటలు వినేసి అలా పడితే అలా చేస్తున్నారు. కరెక్ట్ కాదు.